మాచర్ల నియోజకవర్గం ఈ పేరు వింటే ఫ్యాక్షన్ గొడవలు హింసాత్మక ఘటనలే గుర్తుకొస్తాయి. ఎన్నికలొచ్చినా పొలిటికల్ సభలు జరిగినా రాద్ధాంతమే ఇక్కడి రాజకీయ సిద్ధాంతం. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా? కొందరి నేతల అరెస్టుల తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజా పాలనకు అడుగులు పడ్డాయా? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మొన్నటి వరకు పిన్నెల్లి సోదరులదే హవా. వారి కనుసైగల్లోనే నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు నడిచేవని లోకల్ టాక్. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం చేజారిపోయాక మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయని అక్కడి పబ్లిక్ భావిస్తున్నారట. పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు మాచర్ల నియోజకవర్గం కేంద్రంగా మారింది. రాష్ట్రంలోనే సమస్యాత్మక నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నపై జరిగిన దాడి, ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ మాచర్ల హింసా రాజకీయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ క్రెడిట్ వార్ పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు దారితీసింది. రాష్ట్రంలోనే సమస్యాత్మక నియోజకవర్గంగా చెప్పే మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై, కారంపూడి సీఐ నారాయణస్వామిపై అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. అంతకుముందు టీడీపీ ఆఫీసులు, ఆ పార్టీ లీడర్ల ఇళ్లే లక్ష్యంగా ఎన్నో దాడులు జరిగాయి. వీటిపై అప్పట్లో కేసులు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక 7 నెలల క్రితం ఏపీలో ప్రభుత్వం చేంజ్ అయింది. ఇటు మాచర్లలో 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగిన పిన్నెల్లి అనూహ్యంగా ఓడిపోయారు. దీంతో మాచర్ల నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నిందితుల అరెస్టులు మొదలయ్యాయి. తొలుత అందరూ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారట. పోలీసులు ముమ్మరంగా వేటాడి పలువురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఇలా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తొరకా కిషోర్ వరకు ఒక్కొక్కరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. పిన్నెల్లి బెయిల్పై బయటకొచ్చేశారు. కిషోర్ మాత్రం ఇంకా రిమాండ్లోనే ఉన్నారు. మాచర్ల నియోజకవర్గం వరకు ప్రధాన కేసుల్లో, ప్రధాన నిందితుల్లో ఒక్కరు తప్ప అంతా అరెస్ట్ అయినట్లేనని లోకల్లో టాక్ వినిపిస్తోంది. పోలింగ్ వేళ జరిగిన దాడిలో పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. కానీ వెంకట్రామిరెడ్డి ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. 7 నెలలుగా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉండగా ఎమ్మెల్యే పిన్నెల్లికి వెన్నుదన్నుగా నిలిచిన వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల అనంతరం మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 హత్యాయత్నం కేసులున్నాయి. ఇక మే 14న కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసు కూడా ప్రధానమైంది. జూన్ 4 వరకు మాచర్లలోనే ఉన్న వెంకట్రామిరెడ్డి ఫలితాలు వెలువడిన గంటల్లోనే అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు సమయంలోనే వెంకట్రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని చెప్పినా ఆయన త్రుటిలో తప్పించుకున్నట్టు చెబుతున్నారు. ఆ తరువాత రామకృష్ణారెడ్డి కొన్నాళ్లు రిమాండ్లో ఉన్నా వెంకట్రామిరెడ్డి బయటకు రాలేదు. ఇక బ్యాలెన్స్ వెంకట్రామిరెడ్డి అనే టాక్ మాచర్ల సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు 2 తెలుగు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీకి ప్రత్యేక టీంలు వెళ్లినా వెంకట్రామిరెడ్డి ఆచూకీ చిక్కడం లేదు. పోలీసులు మాత్రం ఏ ఒక్కరిని వదిలిపెట్టమని సవాల్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మాచర్ల రాజకీయంలో మార్పు కనిపిస్తుందో లేదో చూడాలి.